Hello guys, welcome back to our channel. Tutulan. In today's video, we are going to see special operators in SQL. There is three special operators in SQL. One is like operator, one between, and as operator. Like operator is used for pattern matching అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒక టేబుల్ నుంచి ఏదైనా నేమ్ తీసుకోవాలంటే ఇప్పుడు సపోజ్ 4 నేమ్స్ ఉన్నాయనుకోండి, అన్ని వితో స్టార్ట్ అయ్యేవి, ఏతో స్టార్ట్ అయ్యాయి, టీతో స్టార్ట్ అయ్యాయి, కేతో స్టార్ట్ అయ్యాయి, ఇలా ఉన్నాయనుకోండి. ఇలా ఉన్నప్పుడు మనం ఇలా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ నేమ్ లైక్ అని చెప్పి ఏ పర్సంటేజ్ అనేసి అనుకోండి, ఏతో స్టార్ట్ అయ్యేవి మాత్రమే వస్తాయి అనమాట. ఏతో స్టార్ట్ అయ్యేవి మాత్రమే వస్తాయి అనమాట. దీంట్లో మనకి 2 వైల్డ్ కార్డ్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈ పర్సంటేజ్ అంటేనేమో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని క్యారెక్టర్స్ని రీడ్ చేసేది అనమాట. ఇప్పుడు వి వి పర్సంటేజ్ అని పెట్టి ఇలా పెట్టామనుకోండి, వి పర్సంటేజ్ అని పెడితే ఈ వి తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా ఆ లెటర్ వచ్చేసేది. అదే మనం ఏ తర్వాత ఏతో స్టార్ట్ అయ్యే వస్తాయి అన్నమాట. అదే పర్సంటేజ్ ఏ అని పెడితే ఏతో ఎండ్ అయ్యే వస్తాయి మనకి. ఏతో ఎండ్ అయ్యాయి. మనం ఈ అండర్ స్కోర్ ఎక్కడ వాడతామంటే సింగిల్ క్యారెక్టర్ రీడ్ చేయడానికి మాత్రమే అండర్ స్కోర్ వాడతాం. ఇప్పుడు ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు ఒక నేమ్ ఉందనుకోండి, అఖిల్ అనుకోండి, అఖిల్ ఇక్కడ ఇలా ఉంది కదా. తర్వాత ఏం పెడతాం, సరే ఏదో ఒకటి. ఇప్పుడు మనకి ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యాయి కావాలి, తర్వాత చివరిలో ఎంతో స్టార్ట్ అయ్యాయి రావాలి, ఒక లెటర్ తర్వాత హెచ్తో వచ్చాయి కావాలి. అప్పుడు మనం ఏ మెన్షన్ చేసి మధ్యలో ఒక అండర్ స్కోర్ రాసి తర్వాత పర్సంటేజ్ మెన్షన్ చేస్తాం, తర్వాత ఎల్ మెన్షన్ చేస్తాం. ఇప్పుడు ఏ తర్వాత ఒక అండర్ స్కోర్ తర్వాత ఓకే హెచ్ ఉండి ఈ మధ్యలో ఏ లెటర్ అయినా ఉండొచ్చు, తర్వాత ఎన్ని లెటర్స్ అయినా ఉండొచ్చు, చివరిలో అలా ఉండదు. ఇలా ఉన్నప్పుడు మాత్రమే వస్తాం అన్నమాట. సో దానికోసం ఈ క్యారెక్టర్స్ని వాడతాం. తర్వాత బిట్వీన్ ఆపరేటర్స్కి వస్తే, ఈ బిట్వీన్ ఏంటంటే ఈ బిట్వీన్లో 2 వాల్యూస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అర్థమైందా? 2 వాల్యూస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏదైనా శాలరీ రేంజెస్ కానీ రేట్ రేంజెస్ కానీ ఎలాగైనా ఆ రేంజ్ బిట్వీన్ వాల్యూస్ని మనం గెట్ చేయొచ్చు. తర్వాత యాజ్ ఆపరేటర్, ఇది మీరు ఇప్పటికే చాలాసార్లు చూసి ఉంటారు. మనం ఏదైనా అలియాస్ నేమ్ ఇవ్వడానికి యాజ్ ఆపరేటర్ని వాడతాం. యాజ్ అని అలియాస్ నేమ్ ఇస్తాం కదా, మనం కాలమ్స్ కానీ ఇవ్వచ్చు. ఇప్పుడు నేమ్ ఉందనుకోండి, నేమ్ యాజ్ అని చెప్పి ఎంప్లాయీ నేమ్ ఇవ్వచ్చు. సో ఎలాగైనా ఇవ్వచ్చు. అది ఒకవేళ టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు, ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేసాం అనుకోండి, ఎంప్లాయీ టేబుల్ ఇక్కడ మనం లెటర్ వేసేటప్పుడు ఎంప్లాయీ యాజ్ అని చెప్పి ఏదో ఒకటి తీసుకోవచ్చు. మనం ఎంప్లాయీ యాజ్ EMP1 అని మనం జాయిన్ చేసేటప్పుడు వాడుతుంటాం కదా, ఈజీగా జాయిన్ చేయడానికి. సో దాట్స్ ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఓకే గైస్, ఇప్పుడు మనం ప్రాక్టికల్ చూద్దాం. మన దగ్గర ఎంప్లాయీస్ టేబుల్ ఉంది. మనం ఇప్పుడు ఇక్కడ ఏతో స్టార్ట్ అయ్యి అర్జున్ ఒకటి ఉంది, అర్జున్ ఒకటే ఉంది. ప్రియా, అర్జున్, కిరణ్, రాహుల్, ఓకే రాహుల్, రవి ఆర్తో స్టార్ట్ అయ్యి ఉన్నాయి కదా. మనకు ఆర్తో స్టార్ట్ అయ్యే చూద్దాం. ఎంప్లాయీస్ నేమ్ లైక్
ఆర్తో స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనం కోర్స్లో రాయాలి ఇది. ఏ పర్సంటేజ్ పెట్టాం కదా, ఓకే ఆర్ అని చెప్పాం కదా, ఆర్. ఇప్పుడు మనకి ఆర్తో స్టార్ట్ చేస్తాం వచ్చాయి కదా, రాహుల్ అండ్ రవి. ఇప్పుడు మనకి ఓన్లీ ఆర్తో స్టార్ట్ అయ్యి ఎల్తో ఎండ్ అయ్యే కావాలంటే ఇక్కడ ఎల్ పెట్టచ్చు. ఇప్పుడు ఓన్లీ మనకి ఏతో ఎండ్ అయ్యే పెడతాం, అందుకే ఫస్ట్లో మెన్షన్ చేయాలి. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ రీడ్ చేసిన తర్వాత చివరిలో ఏ రావాలి. ఇలాగా సీత, ప్రియ, స్నేహ అలాగా. ఇప్పుడు చివరిలో ఏతో ఎండ్ అయ్యే కంటే ముందు ఒక క్యారెక్టర్ కంటే ముందు మనకి ఐ రావాలన్నట్టుగా తీసుకుందాం. ఇప్పుడు ఎవరు వస్తారు చూద్దాం. సీతాప్రియ, ఎందుకంటే I_, ఇక్కడ ఏమైనా ఉండొచ్చు, I_A ఉండొచ్చు అలాగే. సో తర్వాత మనం యాజ్ కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ with salary. ఓకే, salary as అని చెప్పి ఇన్కమ్ అని తీసుకుందాం. ఇన్కమ్ బిట్వీన్ ఎంత తీసుకుందాం, 20,000 and 50,000. 20,000 50,000 మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. ఓకే, ఇక్కడ ఇలా పని చేయదు. ఓకే, దాన్ని మళ్ళీ వేస్తామని చూద్దాం. ఇలా చూడండి, 30, 35, 40, 45, 50 అన్ని 20 నుంచి 50 రేంజ్ మధ్యలోనే ఉన్నాయి కదా. ఇప్పుడు select name as employees their name like ఏతో స్టార్ట్ అవ్వాలి, ఏతో ఎండ్ అవ్వాలి. ఎలా మనకు అలాంటివి లేవు. అదే ఏతో స్టార్ట్ ఎంత ఎండ్ అయ్యాయి అన్నది ఇలా వర్క్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.